హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కాన్సెప్ట్స్. ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 6 గ్యారంటీల పథకానికి సంబంధించి ప్రజాపాలన అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవడానికి తెలంగాణ రాష్ట్ర సర్కార్ కొత్త అప్డేట్ తీసుకొచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అభయహస్తం పేరుతో 6 గ్యారంటీలకు అర్హులను ఎంపిక చేసేందుకు చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని పల్లె అన్ని పట్టణాల్లో విజయవంతంగా పూర్తి చేసింది. అయితే దీనికి సంబంధించిన అప్లికేషన్ స్టేటస్ మీకు సక్సెస్ అయిందో లేదో చెక్ చేసుకోవడం ఎలా అనే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం. మీరు తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రజలైనా అభయహస్తం అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవాలనుకుంటున్న వారైనా వెంటనే మన వీడియోని ఒక లైక్ వేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక 6 గ్యారంటీల అభయహస్తం పథకం కింద దరఖాస్తులు ఇచ్చిన వారందరికీ ప్రజాపాలన అప్లికేషన్ స్టేటస్ అంటే మహాలక్ష్మి స్కీమ్ కి సంబంధించి కానీ, చేయూత పథకానికి సంబంధించి కానీ, 500 రూపాయలకే గ్యాస్ కనెక్షన్ కోసం కానీ, ఇలా ఎటువంటి పథకానికి సంబంధించి అయినా మీరు అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి మీకైతే గవర్నమెంట్ ఒక అఫీషియల్ లింక్ అయితే ఇచ్చింది. నేను మీకు ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు ఆ లింక్ ఓపెన్ చేసి స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చూద్దాం. ఇక దయచేసి ఈ వీడియోకి 2000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తెలంగాణ వ్యాప్తంగా ఈ వీడియో చూడాలి. ఇక మీరు చూసినట్లయితే ప్రజాపాలన.తెలంగాణ.gov.in/అప్లికేషన్ స్టేటస్ అని అడ్రస్ బార్ లో మీకు లింక్ అయితే కనిపిస్తుంది. మీరు ఇది ఓపెన్ చేయగానే అప్లికేషన్ నెంబర్ ఆన్లైన్ అని కనిపిస్తుంది. ఈ బాక్స్ లో మీరు అప్లికేషన్ నెంబర్ ను ఎంటర్ చేయాలి. అప్లికేషన్ నెంబర్ లేదని కంగారు పడద్దు. మీరు ప్రజాపాలన అప్లికేషన్ ఫిల్ చేసి ఇచ్చేటప్పుడు కింద మీకు ఒక రిసిప్ట్ అయితే ఉంటుంది. ప్రగతి పదం సకల జనహితం మన ప్రజాహిత ప్రభుత్వం అని. ఇది ఫ్రంట్ సైడ్ మనకి ఇంకొక ఫామ్ అయితే ఉంటుంది, ప్రజాపాలన దరఖాస్తు రసీదు అని. అంతవరకు ఫామ్ మీకు చించి మీకు అంటే రిఫరెన్స్ నెంబర్ లాగా అయితే ఇచ్చి ఉంటారు. ఇక అప్లికేషన్ నెంబర్ తెలిసిన వారు ఎవరైనా సరే ఇక్కడ సెర్చ్ చేస్తే మీకు మీ అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్ లేదా పెండింగ్ లో ఉందా అనేది క్లియర్ గా అయితే చెప్తారు. మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డేటా ఎంట్రీ అనేది ఇంకా కొనసాగుతుంది కనుక మీ అప్లికేషన్ నెంబర్ ఇచ్చినా కూడా బహుశా రాకపోవచ్చు. ఒకవేళ కానీ ప్రాసెస్ అయితే ప్రాసెస్ అని, లేకపోతే ఇక్కడ మీరు గమనించినట్లయితే గ్రామ పంచాయతీ పక్కన అండర్ ప్రాసెస్ అని, మున్సిపాలిటీ పక్కన అండర్ ప్రాసెస్ అని కనిపిస్తుంది. ఇలా కూడా రావచ్చు. ఇక వెబ్సైట్ లోకి వచ్చేసి నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అని కనిపిస్తుంది కదా, కింద అప్లికేషన్ నెంబర్ అనేది టైప్ చేయాలి. నేనైతే ఇక్కడ 6371671 అని అయితే టైప్ చేస్తున్నాను. టైప్ చేసి వ్యూ స్టేటస్ అని కొట్టినప్పుడు చూసారా, ఇక్కడ నో అప్లికేషన్ ఫౌండ్ విత్ దిస్ అప్లికేషన్ నెంబర్ అని అయితే వచ్చింది. ఒకవేళ మీ అప్లికేషన్ నెంబర్ అనేది సక్సెస్ఫుల్ గా వెరిఫికేషన్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని ఫోన్ కు మెసేజ్ కూడా వస్తుంది. అంటే దీనికి సంబంధించి ఇంకా ప్రభుత్వం డేటా ఎంట్రీ పూర్తి చేయలేదు. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకి రీసెంట్ గానే ఈ ప్రజాపాలన తెలంగాణ సైట్ అయితే ఓపెన్ చేశారు. ఫ్రెండ్స్, మీకు అప్లికేషన్ నెంబర్ తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేనైనా సరే అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసి మీకు చెప్తాను. మీ అప్లికేషన్ సంఖ్య ఏంటనేది కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.